ఈ క్వశ్చన్ రిలేటివ్ మోషన్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక బోటు వాటర్ లో ఎంత స్పీడ్ మాక్సిమం వెళ్ళగలదంటే 27 km/h అన్నాడు. రివర్ కూడా ఎంత స్పీడ్ తో ఫ్లో అవుతుందంటే 9 km/h. ఒక పర్సన్ బోట్ లో ఉన్న వ్యక్తి బాల్ ని వర్టికలీ అప్వర్డ్స్ 10 m/s తో ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని యొక్క రేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకవేళ బ్యాంక్ ఆఫ్ ద రివర్ దగ్గర ఒక పర్సన్ రెస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే, ఓకేనా. అయితే సార్ దానికి రేంజ్ ఎందుకు వస్తుంది అని అంటే కన్నా బోట్ హారిజాంటల్ గా మూవ్ అవుతుంది రివర్ లో, ఓకేనా. కరెక్ట్ గా వాడు ప్రొజెక్ట్ చేసేటప్పుడు బోట్ కి మొత్తం ఎంత వెలాసిటీ అయితే ఉంటుందో ఈ బాల్ కూడా అంతే హారిజాంటల్ వెలాసిటీ వస్తుంది. ఈ హారిజాంటల్ వెలాసిటీని ఇది ఇలా వెళ్ళి పడేలాగా చేస్తుంది అనమాట. ఈ రేంజ్ ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఆ హారిజాంటల్ వెలాసిటీ ఏమేనంటే వెలాసిటీ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఓకేనా. అంటే డౌన్ స్ట్రీమ్స్ వెళ్తున్నాడు కాబట్టి రివర్ బోట్ యొక్క వెలాసిటీకి హెల్ప్ చేస్తుంది, ఓకేనా. ఇద్దరు ఒకటి డైరెక్షన్ లో ఉండడం వల్ల, ఓకేనా. సో దీన్ని ఏమని రాస్తున్నాను, యూఎక్స్ హారిజాంటల్ వెలాసిటీ ఆఫ్ ద బాల్ అని రాస్తున్నాను. అదే హారిజాంటల్ వెలాసిటీ వీనికి కూడా హారిజాంటల్ డైరెక్షన్ లో తీసుకెళ్తుంది కాబట్టి, రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ VBR మీన్స్ 27, VRG రివర్ వెలాసిటీ 9. సో UX ఈజ్ ఈక్వల్ టు 36 km/h. దీన్ని నేను మీటర్/సెకండ్స్ లోకి మారిస్తే 36 × 5/18. 18 is 18 2s క్యాన్సిల్ చేస్తే మొత్తము 10 m/s వస్తుంది అనమాట. హారిజాంటల్ వెలాసిటీ, ఓకేనా. రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలని అంటే రేంజ్ అనేది హారిజాంటల్ డిస్టెన్స్ కాబట్టి ఏమని రాయాలా, హారిజాంటల్ స్పీడ్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఓకేనా. ఇక్కడ హారిజాంటల్ స్పీడ్ ఆల్రెడీ తెలుసు మనకి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ లో మనకి ఏముంటది 2u/g. ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రాయాల. ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమంటే ఈ 10 m/s, అందుకే దీన్ని UY అని రాస్తున్నాను, ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే 10 × 2 × UY అంటే కూడా 10 డివైడెడ్ బై G వాల్యూ కూడా 10. మనకి 10 క్యాన్సిల్ అయితే we will get 20 meter is the range.